ఫ్రెండ్స్, న్యూ ఇయర్ స్పెషల్‌గా చికెన్ లెగ్ పీస్ ఫ్రై, చికెన్ పాప్‌కార్న్, చికెన్ లాలీపాప్ సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి పెట్టాను. ఈ న్యూ ఇయర్‌కి తప్పకుండా ట్రై చేయండి. చికెన్ పాప్కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. లెంగ్తీ లేకుండా సింపుల్గా చూపిస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు 300 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకొని ఈ సైజ్ పీసెస్ కట్ చేసుకొని నీట్గా సాల్ట్ వాటర్లో కడుక్కున్నాక ఒక బౌల్లోకి తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడరు, కొంచెం పుదీనా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ కర్డ్, ఒక ఎగ్ని కూడా ఇలా కొట్టి వేసుకోండి. దీంతోపాటు 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ మీ దగ్గర లేనట్టయితే బియ్యం పిండి అయినా మైదా అయినా యూస్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ముక్కలకు బాగా పట్టించుకోవాలి. ఫ్రెండ్స్, ఈలోగా ఒక్క లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 1 గంట తర్వాత ఈ ముక్కలన్నిటిని మనం బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటి తీసివేసుకొని డిప్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అలాగే లైక్ చేయండి. మాలాంటి చిన్న యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, వీటన్నిటిని ఇలా డిప్ చేస్తూ ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిలో ఆయిల్ పోసుకొని బాగా హీట్ అయ్యాక ఫ్లేమ్ మీడియంకి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తుందండి. అలాగే పాప్కార్న్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఈ కలర్ వచ్చాక తీసేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక టిష్యూ పేపరు ఒక ప్లేట్లో వేసుకొని ఇలా వేసుకుంటే ఆయిల్ ఏదైనా ఉంటే పీల్ చేసుకుంటుంది. ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలీపాప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. సేమ్ రెస్టారెంట్లో ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాం. దీనికోసం నేను ఒక 1/2 kg వింగ్స్ని తీసుకుని ఇలా లాలీపాప్స్ కింద కట్ చేయించుకున్నానండి. ఇప్పుడు ఇదో బౌల్లోకి తీసుకున్నాక ఇందులో కొంచెం క్రష్ చేసిన పెప్పరు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాసు, 1 టేబుల్ స్పూన్ వెనిగరు వేసుకుని వీటన్నింటినీ ఈ లాలీపాప్స్కి బాగా 1 నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి. మొత్తం అంతా పట్టేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక దీన్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ని తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోరు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మైదా, కొంచెం సాల్ట్, 1 ఎగ్ వేసుకోండి. ఇప్పుడు అరగంట మనం ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాం కదా, ఆ లాలీపాప్స్ని కూడా ఇందులో వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, చికెన్తో నేను చాలా స్టార్టర్స్ చేశాను, మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వెజ్ డిష్లు కూడా చాలానే ఉన్నాయి. నేను ఇంచుమించు 150 డిషెస్ పెట్టానండి మన ఛానల్లో. ఇప్పుడు ఇలా కలుపుకునేక 1 గంట పక్కన ఉంచుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం టర్న్ చేసుకొని ఒక్కొక్కటి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చేసుకోండి, లేదంటే బయటికి రంగు వచ్చి లోన ఉడకకుండా ఉండిపోతుంది. ఫ్లేమ్ అనేది మొత్తం అంతా మీడియంలోనే చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వచ్చాక వీటిని తీసేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే స్టవ్లోది పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో మీడియంగా అంటే ఒక 50% వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో 2 టేబుల్ స్పూన్స్ టమాటా సాస్ కానీ లేదా టమాటా కచ్చప్పైనా ఏదైనా వేసుకోవచ్చండి. అలాగే 1 టేబుల్ స్పూను సోయా సాస్ వేసుకోవాలి. దీంతోపాటు 1 టేబుల్ స్పూను వెనిగర్ వేసుకోండి. వెనిగర్ వేసుకున్నాక కొంచెం కార్న్ఫ్లోర్ వాటర్ను కూడా వేసుకోండి. గ్రేవీ అనేది కొంచెం మనకి దగ్గరగా చిక్కబడుతుంది. ఇలా బాగా థిక్గా అయిపోయినా బాగోదు, కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కలిపేసుకొని 1 టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకోండి. సాల్ట్ మాత్రం సాసుల్లో ఉంటుంది కదండి, అందుకే నేను కొంచెం వేసాను. సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి కలుపుకునేక ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకునే లాలీపాప్స్ ఇందులో వేసేసుకొని సిమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు తిప్పుకోండి. ఫ్రెండ్స్, నాన్ వెజ్ డిష్లు చాలా ఉన్నాయండి, చెప్పాను కదా. గ్రేవీ కర్రీస్ కూడా చేశాను చికెన్తో నేను. నాకు నీచు రావట్లేదు ఫ్రెండ్స్, ఒక్కసారి వాచ్ చేయండి.
అలాగే ఈ డిష్కి లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది ఈ డిష్. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చికెన్ లెగ్ పీస్ ఫ్రైని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చిన్న వీడియోలో చూపిస్తానండి. బయట క్రిస్పీగా లోన జ్యూసీగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా నేను ఇక్కడ చికెన్ లెగ్స్ నీట్గా క్లీన్ చేసుకొని ఇలా లోతుగా ఘాట్లు పెట్టుకోవాలండి. రెండు వైపులా కూడా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దీన్ని ఒక పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం. ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ తీసుకోండి. అందులో చిటికెడు పసుపు, ఒక ఫుల్ టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, దీంతోపాటు 1 టీ స్పూన్ గరం మసాలా పౌడరు, అలాగే 1 టీ స్పూను చికెన్ మసాలా పౌడర్ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పెప్పరు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంతోపాటు ఒక 5 ml వరకు వెనిగర్ని యాడ్ చేసుకోండి. వెనిగర్ లేకపోతే నిమ్మరసం అయినా వేసుకోవచ్చండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లో చికెన్తో అయితే 100 డిషెస్ ఉన్నాయండి. స్టార్టర్స్, గ్రేవీ కర్రీస్ చాలా ఉన్నాయి. అన్నీ మన ఇంట్లో ఈజీగా తయారు చేసుకునేలాగే చేసి పెట్టాను. ఒక్కసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలా పేస్ట్ రెడీ అయింది కదండి. చికెన్ లెగ్ పీసెస్కి వీటిని అప్లై చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు అలా చూడడం వలన ఈ వీడియో ఇంకొంచెం మందికి ప్రమోట్ అయ్యి నాలాంటి చిన్న యూట్యూబర్కి హెల్ప్ అవుతుందండి. ఈ మసాలా పేస్ట్ బాగా పట్టించుకోవాలండి. ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ లోన్కి వెళ్ళే వరకు చక్కగా అంతా కలిగి పెట్టుకోవాలి. చక్కగా అంతా పట్టించుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలండి. ఇప్పుడు 2 గంటల తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం వేగే వరకు వేయించుకోవాలి. అంటే కొంచెం చిటపట్లాడాలండి. ఇలా ఆయిల్లో వేయడం వల్ల కరివేపాకు ఫ్లేవరు, పచ్చిమిరపకాయల ఘాటు ఆయిల్లోకి దిగి లెగ్ పీసు చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో తీసినవి డైరెక్ట్గా పెనం మీద వేసేసుకోవచ్చండి. మిగిలిపోయిన మసాలా కూడా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లో వెజ్తో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయండి. నాన్ వెజ్ ఒక్కటే కాదు, వెజ్ స్నాక్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఒకసారి వాచ్ చేయండి. ఇప్పుడు ఇలా ప్లేస్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉంచుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చక్కగా మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. బోత్ సైడ్స్ ఒక్కొక్క నిమిషం ఉండేటట్టు తిరగేస్తూ వేయించుకోవాలండి. ఇలా 2 వైపులా వేయించుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మళ్ళీ కొంతసేపు 1 నిమిషం పాటు ఉంచి మళ్ళీ తిరగేసుకోండి. అంటే 2 వైపులా ఒక్కొక్క నిమిషం ఉంచి వేయించుకోవడం వల్ల మనకు అన్ని సైడ్లు బాగా వేగుతుందండి. ఒకే వైపు కాకుండా అలా వేయించుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉంచుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసేసి ఇందాక నేను చెప్పినట్లుగానే మళ్ళీ బోత్ సైడ్స్ ఒక్కొక్క నిమిషం తిరగేస్తూ వేయించుకోవాలి. మనం వేసిన మసాలా ఉంది కదండి, అదంతా ముక్కకు బాగా పట్టేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉంచుకోండి. సరే, చక్కగా ముక్కంతా పీల్చేసుకుంది కదా. నాకైతే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చారనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా మీకు అప్డేట్ వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.